నమస్కారం అండి. నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో, నాకు కొంతమంది పేరెంట్స్ కమెంట్ చేశారు. పిల్లలు ఇక్కడికొచ్చి తాగడం అలవాటు అవుతుందా? వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుందా? వాళ్ళు చెడిపోతారా అని. సో, దాని గురించి వీడియోలో మాట్లాడతాను. నా విషయానికొస్తే నాకసలు తాగడం అలవాటే లేకుండే. జర్మనీ వచ్చాక తాగడం అలవాటయింది. ఈ తాగడము ఎలా నా హెల్త్‌ని ఇంపాక్ట్ చేసింది దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. సో, మేము తెలంగాణ స్టేట్. చిన్నప్పటి నుంచి కల్చర్ ఎలా ఉండేది అంటే ఫ్యామిలీలో కానీ, ఫ్రెండ్స్ సర్కిల్‌లో కానీ 10th అయిందంటే అందరూ తాగడం స్టార్ట్ చేసేవాళ్ళు. మా కేస్‌లో కూడా నా ఫ్రెండ్స్ అందరూ 10th నుంచి తాగడం స్టార్ట్ చేశారు. కానీ నేను అన్‌ఫార్చునేట్‌లీ నాకు ఎందుకో తాగడం అన్న కాన్సెప్ట్ నాకు నచ్చలేదు. ఎందుకంటే ఎప్పుడన్నా రిలేటివ్స్ వచ్చినా, చుట్టాలు వచ్చినా తాగినప్పుడు ఆ ఎన్వైర్న్మెంట్ నాకు అస్సలు నచ్చేది కాదు. సో, నేను సొంతంగా డిసిషన్ తీసుకున్నాను తాగొద్దు అని. ఈ ప్రాసెస్‌లో నేను చాలామంది ఫ్రెండ్స్‌ని కోల్పోయాను. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక మంచి పార్టీ చేసుకునేవాళ్ళు. కానీ నన్ను మాత్రం ఇన్వైట్ చేసేవాళ్ళు. చాలాసార్లు ఫోర్స్ చేశారు తాగమని. కానీ నేను ఎప్పుడు తాగలేదు. సో, అలా ఫ్రెండ్స్ అందరూ కొంచెం దూరం అయిపోయారు. తర్వాత ఇంటర్, డిగ్రీ ఇలా పీజీ చేసినప్పుడు కూడా చాలా సార్లు ఫ్రెండ్స్ నుంచి ఫోర్స్ ఉండే తాగమని. కానీ ఆ డిసిషన్ తీసుకున్నాను కాబట్టి తాగొద్దు అని ఫిక్స్ అయ్యాను. సో, యూరోప్ వచ్చాక కంపెనీలో పార్టీస్ అవుతాయి కదా! అక్కడ నేను యూజువల్లీ కోక్ అలాంటివి తాగేవాడిని. ఒకసారి నాకు ఆఫీస్‌లో కొలీగ్ చాలా క్లోజ్. తను ఏమని చెప్పాడంటే, "అరే! నువ్వు యూరోప్‌లో ఉన్నావు. ఇక్కడ ఇంత మంచి వైన్స్ దొరుకుతాయి. ఎందుకు ట్రై చేయవు? నీ లైఫ్ వేస్ట్" అది ఇది అని అన్నాడు. సో, నేను ఫస్ట్ థింగ్ ఎవరన్నా చెప్తే నేను ఇన్‌ఫ్లుయెన్స్ గాను. కాకపోతే ఆ రోజు ఎందుకో అనిపించింది, ఈ కోక్ ఇవన్నీ కూడా హెల్త్‌కి మంచివి కాదు కదా! సరే ట్రై చేద్దామని ఒకటి ఇటాలియన్ డ్రింక్ ఉంటది. అపెరోల్ స్ప్రిట్జ్ అని. ఎలా అంటే ఆరెంజ్ ఫ్లేవర్ ఉండి దాంట్లో కొంచెం ఆల్కహాల్ ఉంటది. సో, దాంతోని స్టార్ట్ చేశాను. అది బానే అనిపించింది నాకు. సో, ఎప్పుడు బయటకెళ్ళినా అదే తాగేవాడిని. ఆ తర్వాత ఎందుకో ఇట్లనే డిస్కషన్‌లో ఫ్రెంచ్ వైన్, రెడ్ వైన్ బావుంటది అంటే ట్రై చేశాను. నాకు చాలా నచ్చింది. సో, యూజువల్లీ నేను నాన్ వెజ్ ఫుడ్ ఉంటే ఫ్రెంచ్ వైన్ తాగడానికి ఇష్టపడతాను. మోస్ట్‌లీ ఫ్రైడే నైట్స్ తాగుతాను. వీక్లీ 1 గ్లాసే తాగుతాను. అంతకు మించి ఎక్కువ తాగను. సో, తాగుడు అలవాటయింది అంటే మీరు అనుకోకండి బాటిల్ తాగుతాడు అని. అలా కాదు. ఎప్పుడన్నా ఒకేషన్ ఉంటే ఒక గ్లాస్ అంతే. అంతకు మించి ఎప్పుడు తాగను. అండ్ బయటకెళ్ళినప్పుడు ఎప్పుడు వీలైనంత మట్టుకు తాగను. ఏదన్నా ఒకేషన్ ఉంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో పోతేనే తాగుతాను. డ్రైవింగ్ చేసి ఎప్పుడు కూడా తాగి రాను ఇంటికి. అండ్ నాది ఏంటంటే లిమిట్ ఉంటది. 1 గ్లాస్ కన్నా ఎక్కువ తాగితే నాకు నిద్ర వచ్చేస్తది. అదొక రీజన్ నేను ఎక్కువ తాగకపోవడానికి. ఈ తాగడం అన్న కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. లైక్ ఐ లుక్ ఫార్వర్డ్ టు ఇట్. వీక్ అంతా పని చేస్తాం కదా! ఒక వీక్‌లో ఒక రోజు ఒక గ్లాస్ వైన్ తాగితే నాకు చాలా హ్యాపీనెస్ వస్తది. ఎస్పెషల్లీ నాన్ వెజ్‌తోని తింటే. అండ్ చాలామంది అడుగుతారు, "నువ్వు చూడ్డానికి ఇంత యంగ్ ఉన్నావు." యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 42 ఇయర్స్ పడతాయి నాకు. చాలామంది అడుగుతారు, "ఏంటి ఇంత యంగ్ ఉన్నావు? నువ్వు కాలేజ్ స్టూడెంట్ అనుకున్నా" అని. సో, నేను జోక్ చేస్తూ వైన్ తాగుతా అందుకే యంగ్ ఉన్నా అని చెప్తాను. సో, వైన్‌కి మన యంగ్ కనిపియడానికి సంబంధం లేదు. అది జస్ట్ మార్కెటింగ్ జిమ్మికే. అండ్ జర్మనీలో అక్టోబర్ ఫెస్ట్ అని ఉంటుంది. ప్రపంచం నుంచి జర్మనీకి వస్తారు. మ్యూనిక్ అనే సిటీలో అవుతుంది అక్టోబర్ ఫెస్ట్. అక్కడ బియర్ తాగుతారు. సో, నాకు చాలాసార్లు ఆపర్చునిటీ వచ్చింది. కానీ నేను ఎప్పుడు కూడా ఇప్పటివరకు బియర్ తాగలేదు. విస్కీ, బ్రాండీ ఇలాంటివి ఏవి కూడా తాగలేదు. ఎప్పుడన్నా తాగాల్సి వస్తే వైన్ తాగడానికి ట్రై చేస్తాను. ఈ మధ్య కొత్తగా ఇటాలియన్ వైన్ ఉంది, లంబ్రుస్కో అని. అదేంటంటే ఆల్కహాలిక్ వైన్, రెడ్ వైన్‌లో సోడా కలుపుతారు. సో, స్పార్క్లింగ్ ఉంటుంది వైన్. అది బాగా నచ్చింది. అండ్ అది జస్ట్ 2 యూరోసే. సో, అది తాగడానికి ఇష్టపడతాను నేను. సో, బేసిక్‌గా చెప్పాలంటే నేను స్టార్టర్‌నే. కానీ ఇది అంతా ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే ఒకతను ఎవరో పేరెంట్ నాకు కమెంట్ చేశాడు కదా! సో, తాగడము నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ బ్యాడ్ కాదు. ఇక్కడ వెదర్ కూడా అలా ఉంటది. సో, జనాలకి కొంచెం తాగితే మేబీ వాళ్ళకు కొంచెం రిలాక్సేషన్ లాగా తాగుతారు. కానీ ఏది కూడా అడిక్షన్ ఉండద్దు. అండ్ తాగి అస్సలు డ్రైవ్ చేయకండి. ఈ తాగుడు టాపిక్ చాలా రిలవెంట్. ఎందుకంటే ఇవాళ December 31 న్యూ ఇయర్ కదా! చాలామంది పార్టీ చేసుకుంటారు. సో, మీరు ఎక్కడికన్నా వెళ్తే కొంచెం చూసి తాగండి. అండ్ మాకు నైట్ ఒక ఇండియన్ ఫ్యామిలీ పిలిచారు పార్టీ కోసమని. సో, నేను కారు ఆఫీస్‌లో పెట్టేశాను. ఎందుకు ఆఫీస్‌లో పెట్టానో తర్వాత చెప్తాను. సో, మేము వాళ్ళ ఇంటికి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఉంది. నడుచుకుంటూ వెళ్ళి పార్టీ చేసుకొని నడుచుకుంటూనే వస్తాం. ఆబ్వియస్లీ నైట్ అక్కడ తాగాల్సి వస్తుంది. కారు ఆఫీస్‌లో ఎందుకు పెట్టినా అంటే బెర్లిన్ సిటీ చాలా ఫేమస్ జర్మనీలో న్యూ ఇయర్‌కి.
ఇష్యూస్ కావడానికి. చాలామంది ఏంటంటే ఇక్కడ ఫారినర్స్, ఇమ్మిగ్రెంట్స్ చాలామంది ఉంటారు ఇక్కడ అసైలం గురించి అని, రెఫ్యూజీ స్టేటస్ గురించి వెయిట్ చేస్తుంటారు. వాళ్ళు ఎలా అంటే రూల్స్ ఫాలో కారు. అండ్ కొన్ని జోన్స్ ఉన్నాయి బెర్లిన్లో, అక్కడ ఏంటంటే రాకెట్స్ అంటిపెట్టి వదిలేస్తారు చేతుల నుంచి. సో ఎదురుగా వచ్చే కార్ కానీ, ఎదురుగా అపార్ట్మెంట్స్లో ఇప్పుడు మీరు వెనకాల చూస్తారు కదా, అపార్ట్మెంట్స్ బాల్కనీస్లో చాలామంది సామాన్ పెట్టుకుంటారు. ఒక రాకెట్ వచ్చి పడ్డదంటే కాలిపోతుంది మొత్తం. చాలా అపార్ట్మెంట్స్ లాస్ట్ ఇయర్ కాలిపోయాయి. సో ఈసారి బెర్లిన్ పోలీస్ ఏం డిసైడ్ చేసిందంటే బెర్లిన్లో కొన్ని రీజియన్స్లో ఈ ఫైర్ వర్క్స్ అన్నది బ్యాన్ చేశారు అన్నట్టు. సో ఇంకోటి ఏంటంటే కొందరు ఫన్ కోసము బాంబ్స్ ముట్టించి కార్ కింద పడేయడము, కార్ అద్దాల మీద వేయడం చేస్తున్నారు. సో నాకు ఎందుకో కార్ బయట ఉంటే రిస్క్ అని నేను నా ఆఫీస్లోనే పార్క్ చేశాను. వచ్చేటప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వచ్చాను. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి, సేఫ్ ఉండడానికి ట్రై చేయండి. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఆ పేరెంట్కి తాగడం తప్పు కాదు, ఎక్కువ తాగడం లేదంటే ఏదైనా అతి చేయొద్దు, కంట్రోల్లో ఉంటే తప్పు లేదు. సో ఇది నా తాగుడు ఎక్స్పీరియన్స్. నేను తాగే 1 గ్లాస్ 1 వీక్ వైన్ అది కౌంట్ అవుతుందా కాదా నాకు తెలియదు, కానీ తాగితే మాత్రం మజా వస్తుంది. ఇదైతే 100% చెప్తున్నాను. నేనైతే తాగడం ఎంకరేజ్ చేయట్లేదు, ఇండివిజువల్ డిసిషన్ అది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా వస్తాయి మన ఛానల్లో. ఆల్రెడీ జర్మన్ తెలుగు ఛానల్లో వీడియో ఎడిట్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ సగం అయిపోయింది. ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే వరకు అది ఫినిష్ చేసి రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో కొంచెం యానిమేషన్ ట్రై చేశాను, అందుకే ఎడిటింగ్ చాలా టైం తీసుకుంది. సో మీరు కొంచెం కమెంట్స్లో రాయండి, ఈ కొత్త వీడియో మన జర్మన్ తెలుగు ఛానల్లో వచ్చే వీడియో బాగుందా, అలా చెయ్యాలా వద్దా, ఓల్డ్ స్టైల్లో సింపుల్ పీపీటీలో చేయాలా చెప్పండి, దాన్ని బట్టి ఫ్యూచర్ వీడియోస్ చేస్తాను. నేను జనవరి ఫిబ్రవరి వీలైనంత మట్టుకు వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, కొంచెం కన్సిస్టెంట్గా చేస్తాను, చూద్దాము. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.